అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, ఒక ఇంట్లో పిల్లలు లేని తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళ వయసు పైబడిపోతుంది కదా, ఎవరినైనా పెంచుకుంటే బాగుండేమో అని పాపం ఆలోచించుకునేవారు. వాళ్ళు ఒకరోజు ఏం చేశారంటే, ఎక్కడో అనాథాశ్రమంలో తెలిసిన వాళ్ళ ద్వారా ఒక బాబుని తెచ్చుకున్నారు. బాబుని తెచ్చుకుని, ఇది నేను చెప్పేదే ఒక 70 ఏళ్ళ కింద మాట చెప్తున్నానండి. ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది. అతనే పెద్ద అతను అయిపోయాడు, పెద్ద వయసు వచ్చేసింది. అయితే తీసుకొచ్చారు, పెంచుకున్నారంట. మా అమ్మగారు చెప్పారండి ఈ స్టోరీ, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఇలాగనేసి అన్నారు. అసలు కొన్నాళ్ళు అసలు తెలియదు, వాళ్ళ పిల్లోడు కాదనే సంగతే తెలియదు. అయితే పెంచారు, చక్కగా చదివించుకున్నారు, ఉద్యోగం వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు పెద్దోళ్ళు అయిపోయారు, బాగా ముసలోళ్ళు అయిపోయారు వీళ్ళు. ఆ టైంలోనూ పెళ్లి చేశారు. అంటే మరి చాలా లేటుగా తెచ్చుకున్నారు కదండి, వయసు పైబడిపోయింది. అప్పుడు ఈ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయినే చూసి పెళ్లి చేశారు. ఈ అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట. ఇష్టపడితే ఆ ఉద్యోగం చేసుకునే కాడ మరి ఎక్కడో తెలీదు, ఇష్టపడ్డాడు. ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి చెప్పాడు. తన అమ్మ నాన్నే అనుకుంటున్నాడు, ఆ అబ్బాయికి కూడా తెలియదు బాబు, చిన్నోడు కదండి. అయితే పెంచుకున్నాం కదా అని వీళ్ళు ఎప్పుడు పెంచుకున్నట్టు చూడలేదు. చాలా అసలు కన్న బిడ్డ కన్నా ఎక్కువ చూసుకున్నారు. ఇరుగు పొరుగు ఎవరో కూడా ఎప్పుడు ఎటువంటి సమయంలో కూడా ఆ పదాన్ని వాడలేదు, అసలు తెలీదు. పెళ్ళి అయిపోయింది. ఆ అబ్బాయికి 2 పిల్లలు పుట్టేశారు, చిన్న చిన్న పిల్లలు. ఆ కోడలతోటి ఈ పెద్దోళ్ళిద్దరికీ టార్చర్, మామూలు టార్చర్ కాదు, ఒక రకమైన ఇబ్బంది పెడుతుంది. ఇది అక్కడ పెట్టారని, ఇది ఇక్కడ పెట్టారని, ఇది ముట్టుకున్నారని, అది అంటుకున్నారని రోజు హింస పెడుతుంది. చాలా సహనం ఓర్పుతోటి కొడుకు బాధపడతాడేమో అని వీళ్ళు బయటికి చెప్పకుండా, మేమే చేదస్తంగా ఉంటున్నాం, మార్చుకుంటాంలే బాబా అనుకుంటా గడుపుకుంటూ వస్తున్నారంట. ఒకరోజు ఇంకా భరించలేని బాధ, ఇటు పెళ్ళం ఇటు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. ఈవిడేమో చూస్తేనేమో గొడవ చేసేస్తుంది, చంటి పిల్లలతో ఉంది, ఏ ఇబ్బందులు వచ్చేస్తాయో ఇంట్లో అని ఆలోచించి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఏయో డబ్బులు కట్టి కొద్దిగా మా అమ్మనే మా నాన్నగారిని ఇక్కడ జాయిన్ చేసేస్తానండి చూడండి అని చెప్పి తీసుకెళ్ళి జాయిన్ చేసేసేటప్పటికి జాయిన్ చేసి వచ్చేసారు ఇంటికి. ఈ అబ్బాయి వచ్చేసాడు ఇంటికి, వాళ్ళిద్దరూ అక్కడ జాయిన్ అయిపోయారు. ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు, మాట బయటకు అనుకోలేదు. ఎందుకీ అక్కడ లోపల జాయిన్ అయిన వాళ్ళలో ఇతను తోటి ఉద్యోగం చేసే ఒక అతను ఉన్నాడంట. మీరు వచ్చారేంటి ఇక్కడికంటే, మీరు వచ్చారేంటంటే మా కోడలకి నచ్చట్లేదు, పోల్లే ఆడేదో శుభ్రంగా ఉంటారని ఇంకా బయటకు వచ్చేసాం, అబ్బాయి తీసుకొచ్చి జాయిన్ చేసి వెళ్ళాడని చెప్పారంట. అతను ఇంక బాధ ఆపుకోలేక ఎవరో వ్యక్తుల చేత కొడుకు కబురు పెట్టి, అసలు నువ్వెవరో తెలుసా, నీ గతం ఏంటో తెలుసా, వాళ్ళేంటో తెలుసా నీకు అని అడిగారంట. తెలీదనే చెప్పాడంట. మా అమ్మ మా నాన్న అన్నాడంట. కాదు, నువ్వు అనాథవి, అనాథ పిల్లోడిని దత్తత తెచ్చుకుని పెంచుకుని పెద్ద చేసుకుని అల్లారు ముద్దుగా పెంచి నీకు పెళ్లి చేశారు. ఈ ఆళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వృద్ధాశ్రమానికి వచ్చేసారు. మరి వాళ్ళ సంపాదించిన ఆస్తులు అవన్నీ నువ్వు అనిపిస్తున్నావు. వాళ్ళని నేను పెంచిన పాపానికి ఈ ఆశ్రమం పాలైపోయారు. నాకు బాధ ఆగట్లేదు, ఎందుకంటే మంచి మనిషి అయినా ఆయన పక్కన ఉద్యోగం చేశాను, ఇది కరెక్ట్ కాదని చెప్పి కొడుకుని కేకేసి చెప్పాడంట. అప్పుడు ఈ అబ్బాయికి ఒక్కసారి మైండ్ పటాపంచులు అయిపోయినట్టు అయిపోయింది. ఎంత తప్పు, వాళ్ళ సొమ్ము నేను తిని పెరిగి వాళ్ళని అక్కడ పెట్టాను అంటే ఎంత పాపం, నాకు పెళ్ళం మాటలు ఇలా చెప్పాను, ఇలా చేశాను కదా అని చెప్పి తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళాడంట. వెళ్ళి మీరు ఇక్కడ ఉంటాకి వెళ్ళలేదండి, మీరే వచ్చి మీ ఇంట్లో ఉండండి, నేనే బయటికి వెళ్ళిపోతాను, అంతేగాని మీరు ఇక్కడ ఉండొద్దు, నాకు ఇంతకన్నా ఇంకా అసలు ద్రోహం ఇంకోటి లేదు, నేను చేసింది ఎంత పాపం నాకు అసలు తెలియదండి, నీకు ఎవరు చెప్పారంటే ఎవరో పలానా ఆయన చెప్పారు అని అంటే, ఎందుకు బాబు ఎందుకన్నావు, ఆడి మళ్ళీ బాధపడతాడంటే, ఊరుకోండి సార్ మీరు అలా చేయకూడదు, మీరు అలా ఉంటే నాకు ఇష్టం లేదు, నేనే చెప్పానండి కావాలని, కొంతైనా కనువిప్పు కలుగుతుందని చెప్పాను, ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, అది బాధ వచ్చింది నాకు అని చెప్పి ఆ అతను తనతో చేసే ఆయన చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పెద్దోళ్ళు, సరే ఏం చేయమంటావు బాబు, మేము సర్దుకుని ఉంటాం ఇంట్లోనూ, ఇంటికి తీసుకెళ్ళిపోతావా ఏం చేస్తావని, చాలా మంచోళ్ళు అనమాట వాళ్ళు, ఎంతో మంచోళ్ళు అంటండి. అప్పుడు ఈ భార్యని ఏమన్నాడంటే, నీకు ఇష్టమైతే నువ్వు కాపురం చెయ్యి, నీకు ఇష్టం లేదనుకో నువ్వు వెళ్ళిపో,
నా తల్లిదండ్రులను పెట్టుకుని నేను ఉంటాను. నీకు ఎంత ఇవ్వాలో అంత నీకు ఇచ్చేస్తాను. అంతేగాని రోజు నేను ఇంటికి వచ్చేటోడికి నా తల్లిదండ్రుల మీద సాడీలు నాకు చెప్పకు. జన్మనివ్వకపోయినా నన్ను ఇంత టోళ్ళని చేసేరు. నేను నిన్ను మధ్యలో కట్టుకుని తీసుకొచ్చాను. నువ్వు నచ్చావని చెప్తే నా తల్లిదండ్రులు ఒప్పుకొని పెళ్లి చేశారు. అలాంటి వాళ్ళకి నేను ద్రోహం చేశాను. నువ్వు చేసింది కూడా ద్రోహమే. రోజు నా బుర్ర ఖరాబు చేసావు. నువ్వు మారితే మారినట్టుంటుంది, మారకపోతే కనుక అప్పుడు నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను. కట్టుకున్న పాపానికి నీకు ఇవ్వాలి కనుక నా జీతం డబ్బులు నీకు పంపించేస్తాను అని చెప్పేశాడు. చచ్చినట్టు లబోదిబ్బం అనుకుంటా ఒప్పుకుని ఈ పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని అప్పటి నుంచి బాగా చూడటం మొదలుపెట్టిందంట. ఈ వృద్ధాశ్రమాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి, కొన్ని ఉండేయంట అప్పుడు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఎక్కడి నుంచి ఎవరెక్కడికి వచ్చారు, ఎవరిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను అది అప్పుడు ఆ అబ్బాయికి అర్థమైంది. ఇప్పుడు అతను పెద్ద అతను అయిపోయాడు అనుకోండి, కాదు చెప్తున్నాను. ఎంత ద్రోహం అండి అది. పెళ్ళం మాటలు, ఈ చుట్టుపక్కల వాళ్ళ మాటలు, ఈ మాటలు కాదు, మన అంతరాత్మ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచింపజేసే మనసులోను మాటలు మాట్లాడుకోవాలి. మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఇది తప్పు చేస్తున్నానేమో, ఇది రైట్ చేస్తున్నానేమో అని ఒక్కసారి ఆలోచించాలి. పని కూడా చేసుకోలేని టైంలో తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు అలాగే ఏదో మంచాల మీద పడుకుని అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదేనో ఏమనుకుంటున్నారు, ఇంట్లో ఉండే కన్నా. ఇంట్లో ఉంటే చంపుతారో బతుకుతారో కూడా తెలియని పరిస్థితి కదండి.